హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చూపించబోతున్నాను. సూపర్ అండ్ హెల్దీ జ్యూస్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఆరెంజ్ అన్ని తీసుకోవాలి. ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తొక్కంతా తీసిన తర్వాత మిడిల్లో కట్ చేయాలండి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అన్నిట్లో గింజలు తీసేయాలండి. ఇలా మిడిల్లో కట్ చేయటం వలన గింజలు అనేటివి తొందరగా వచ్చేస్తాయి. గింజలు తీయకపోతే చేదవుతుందండి, జ్యూస్ అనేది చేదుగా వస్తుంది. ఇలా గింజలన్నీ మొత్తం తీసేసుకున్న తర్వాత గింజలు అనేటివి పడేసేయాలండి. ఇలా పడేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని ఆరెంజ్ వేసుకుందాం. ఇలా ఆరెంజ్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది హెల్దీ జ్యూస్ అండి. ఇలా ఆరెంజ్ వేసుకున్న తర్వాత 3 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్కి బదులు తేనె కూడా వాడుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4-5 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. ఇలా చాయ్ జాలి ఉంటుంది కదా, దానిలో వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ పిప్పి అనేది పడేయకుండా ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా వేస్ట్ కాదండి. ఇలా ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది బీపీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా తాగినప్పుడు మనకి వెంటనే రిలీఫ్ అవుతుందండి. ఆరెంజ్ జ్యూస్ అనేది సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.